ఈరోజు టీవీఐ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందో ఆ కార్యాచరణలో భాగంగా 3 దఫాలుగా 26వ తారీఖు 30వ తారీఖు మరియు 2వ తారీఖు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్కో వరంగల్ జోన్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కరెంటు కార్మికుడు ఎక్కడైనా కానీ ఈ వ్యవస్థలో తుఫాన్లు వచ్చినా ఏ ప్రళయాలు వచ్చినా ముందుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటే కావాలని సమాజం అంతా ఎదురుస్తూ ఉంటది. అటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుడు వాగులలో పనిచేస్తాడు, వంకలలో పనిచేస్తాడు, కోనలలో పనిచేస్తా ఉన్నాడు. అటువంటి కార్మికుడు ఇవాళ విద్యుత్ ప్రమాదాలకు గురై చనిపోతా ఉన్నాడు. అదేవిధంగా చాలా మంది కార్మికులు ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఇలా రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. అటువంటి కార్మికులకు ఈ యొక్క చావుకు వెనకాలకుండా డిపార్ట్మెంట్ కోసం మరియు ఈ యొక్క వ్యవస్థ కోసం పనిచేస్తున్న కార్మికునికి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ సంస్థలో 2వ రకం సర్వీస్ రూల్స్ నడుస్తా ఉన్నాయి. ఒక బ్రిటిష్ కాలం నాటి ఏదో రూల్స్ పెట్టి ఇవాళ కార్మికులకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా, ఎందుకంటే సంస్థలో విలీనం చేసి 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా అందులో రూల్స్ లో ఉన్న స్టాండింగ్ రూల్స్ లో ఉన్నవి కూడా ఇవి కూడా అమలు చేయడం లేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, ప్రజాపాలన చెప్పుకుంటా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమార్క గారు కానీ ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ సబ్ స్టేషన్లో ఎదుర్కొంటా కార్మికులకు ఆర్టిజన్ కార్మికులకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ కాలేదని చెప్పిండు. అదేవిధంగా ఈ కార్మికులకు మేము అధికారంలోకి రాగానే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన ఆ రోజు బట్టి విక్రమార్క గారు. ఈ రోజు డిప్యూటీ సీఎం అయిండు. అదే విధంగా మా యొక్క విద్యుత్ శాఖకు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి మంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత మా ఆర్టిజన్ కార్మికులు అంటే ఎవరైనా కూడా అడిగే పరిస్థితులు బాధాకరంగా తయారైనాయి. మేము అడిగేది ఒకటే, మీరు ప్రజాపాలన అంటారు, ఒక ధర్నా అవసరం లేదు, ఒక రిప్రజెంటేషన్ అవసరం లేదు, మీ యొక్క సమస్యలని మేము పరిష్కరిస్తామని చెప్తారు. కానీ ఇవాళ అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేసరికి గతి లేని పరిస్థితుల్లో మేము ధర్నాలు అదేవిధంగా సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజు కనుక మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఆర్టిజన్ కార్మికులకు, అన్మాన్డ్ కార్మికులకు, పీస్ రేట్ కార్మికులకు, అలాగే విద్యుత్ శాఖలో చాలా మంది కార్మికులను ఆర్టిజన్ కూడా చేయకుండా మిగిలిపోయిన కార్మికులు చాలా మంది ఉన్నారు. అటువంటి కార్మికులందరూ కూడా ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇస్తూ సంస్థలో విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అది కనుక మీరు చర్చలకు పిలిచి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ వ్యవస్థను స్తంభింపజేస్తాం. అదేవిధంగా రాబోయే సమ్మెలో మాత్రం 20,000 మంది కార్మికులు ఒక్క తాటి మీద ఈ సమ్మెలో పాల్గొని ఖచ్చితంగా ఈ కార్మికుడు యొక్క విలువైందనేది తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని తెలియజేస్తుంది. అందుకున్న వెంకటేష్, ట్రాన్స్కో రాష్ట్ర